దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వరకు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుండి 44 వరకు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయని దినములు వచ్చునని చెప్పెను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన ఈ యొక్క వాక్య భాగము మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, ఈ వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఓ నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యము ద్వారా నాయన మీరు మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయండి. నీ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలను ముందుకు నడిపించండి. నీ వాక్యము ద్వారా నాయన మాలో ఉన్న ప్రతి బలహీనతలు, ప్రతి రోగములు మీరే ముట్టి తాకి స్వస్థపరచమని ఇస్తలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ కార్యము మా మధ్యలో జరిగించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గడిచినటువంటి ఆదివారం సాయంత్రం నుండి నేటి ఆదివారపు సాయంత్రం వరకు కూడా దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయంలో మనమందరం కూడా మరలా ఈ రీతిగా దేవుడి సన్నిధిలో కూడుకుని దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు, దేవుని నామాన్ని మహిమపరచుటకు దేవుడు మనకు ఎంతో గొప్ప సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మళ్ళా వాక్యాన్ని మనం చదువుతాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుండి 44 వచనాల వరకు మనం చదువుతాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు
దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును నీవు ఈ దినమందైనను ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి ఉండనీయకుండా నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము ఏంటంటే 2000 సంవత్సరముల తరువాత దేవుడు తన సంఘమును దర్శించెను. 2000 సంవత్సరముల తరువాత దేవుడు అన్యుల యొక్క సంఘమును దర్శించెను. మళ్ళా చెబుతున్నాను, 2000 సంవత్సరముల తర్వాత దేవుడు అన్యజనుల సంఘమును దర్శించెను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదవబడినటువంటి యొక్క వాక్య భాగమును మనము చూచినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ఈ మాటలను పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చెను అని వాక్యములో రాయబడింది. ఆయన 2000 సంవత్సరముల క్రితము ప్రియులారా యెరూషలేమును ఆయన దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2000 సంవత్సరముల క్రితము ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఇజ్రాయేలు సంఘమును దర్శించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇజ్రాయేలు సంఘమును ఆయన దర్శించినప్పుడు ప్రియులారా, ఆ ఇజ్రాయేలు సంఘమును ఆయన దర్శించినప్పుడు ఆయన దాన్ని చూచినప్పుడు దాని విషయమై ఏం చేశాడంటే ఏడ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఏడ్చాడు అనంటే, నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు సంఘమును దేవుడు దర్శించాడు. ఇశ్రాయేలును దేవుడు రక్షించాలనుకున్నాడు. ఇశ్రాయేలును దేవుడు కాపాడాలనుకున్నాడు. ఆయన ఇశ్రాయేలు సంఘమును దేవుడు ఆయన ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము. అక్కడ మనం చూచినప్పుడు ఆయన స్వకీయుల మధ్యలోనికి వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదని అక్కడ వాక్యములో రాయబడి ఉంటుంది. చదవండి ఆ వాక్యాన్ని. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తనను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చాలండి. కనుక చూడండి, ఆయన యొక్క స్వకీయుల మధ్యలోకి వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు ఆయన స్వకీయులు?
ఇజ్రాయేలు, యూదులు. ఇజ్రాయేలు ఆయన స్వకీయులై ఉన్నారు. ఎందుకనంటే ఏ విధంగా ఆయన స్వకీయులు, ఏ విధంగా ఆయనకు రక్త సంబంధికులు, ఏ విధంగా ఆయనకు బంధువులు అని అంటే ఆయన యూదా గోత్రముల నుంచి వచ్చాడు కాబట్టి ఇజ్రాయేలు సంఘము ఆయన స్వకీయులయ్యారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని వాళ్ళ యొక్క పూర్తి రక్తముతో ఆయన రాలేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇజ్రాయేలు యొక్క రక్తముతో ఆయన రాలేదు. ఇజ్రాయేలు యొక్క శరీరముతో ఆయన రాలేదు. కనుక కేవలము ఆయన వారి యొక్క గోత్రమును ఉపయోగించుకొని ఆ గోత్రములో నుండి ఆయన వచ్చాడు. కనుకనే ఆయన వాళ్ళకి ఏమయ్యాడంటే స్వకీయులయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలము ఆయన 12 గోత్రాలలో యూదా గోత్రమును మాత్రమే ఆయన ఉపయోగించుకున్నాడు. యూదా గోత్రమును ఆయన తీసుకున్నాడు. ఎందుకు యూదా గోత్రం ఆయన తీసుకున్నాడు అని అంటే, యూదా అనగా అర్థం ఏమిటంటే స్తుతి అనే అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక స్తుతించే గోత్రములో ఆయన వచ్చి ఆయన ఆరాధనకు పాత్రుడయ్యాడు. ఆయన స్తుతింపబడుటకు యోగ్యుడయ్యాడు. ఆయన గణపరచబడుటకు, ఆయన మహిమపరచుటకు బట్టకు, ఆయన ఆరాధించబడుటకు ఆయన ఏమయ్యాడంటే పాత్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని యూదుల యొక్క రక్తముతో యేసుక్రీస్తు రాలేదు. యూదుల యొక్క రక్తము కూడా పాపి యొక్క రక్తమే. వాళ్ళు కూడా పాపులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు, మరియమ్మ వాళ్ళు కూడా పాపులే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యోసేపు యొక్క రక్తాన్ని దేవుడు ఉపయోగించుకోలేదు. మరియమ్మ యొక్క రక్తాన్ని యేసుక్రీస్తు ఏమాత్రం కూడా ఉపయోగించుకోలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళ యొక్క రక్తమును యేసుక్రీస్తు గాని ఉపయోగించుకొని ఉంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను రక్షించడానికి సరిపోయేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుడుగా ఉండుటకు కూడా యోగ్యత లేనివాడన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ ప్రపంచములో దేవుడు ఎవరి రక్తాన్ని కూడా ఆయన ఉపయోగించుకోలేదు. మరి యొక్క రక్తములో ఆయనే జీవకణమును ఉత్పత్తి చేసుకున్నాడు. ఆయనే అండమును ఉత్పత్తి చేసుకున్నాడు. ఆయనే ఆ యొక్క మరి యొక్క గర్భములో తనను తాను క్రియేట్ చేసుకుని యేసుగా ఈ భూలోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, యూదా గోత్రములో నుంచి వచ్చాడు కనుకనే ఆయన యూదులకు, ఇజ్రాయేలుకు స్వకీయుడయ్యాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని ప్రియులారా వాళ్ళ యొక్క రక్తమును, వాళ్ళ యొక్క యోసేపు యొక్క రక్తమును, లేకపోతే మరియమ్మ యొక్క రక్తమును ఆయన ఉపయోగించుకొని వాడికి స్వకీయుడుగా కాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు యెరూషలేమును దర్శించాడు. ఆయన ఇజ్రాయేలును దర్శించాడు. ఇజ్రాయేలును దర్శించినప్పుడు ఇజ్రాయేలు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆ కాలంలో 4 తెగల వాళ్ళు ఇజ్రాయేలు కింద ఉన్నది. ఎవరు అని అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. వీళ్ళు ప్రియులారా గమనించండి, ఇజ్రాయేలులో మంచి ప్రావీణ్యత కలిగిన వాడు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలు మోషే యొక్క ధర్మశాస్త్ర చట్టం కింద వాళ్ళు ఉన్నారు. మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. వారు ఎక్కడ కూడా మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రియులారా గమనించండి తూచా తప్పకుండా అనుసరిస్తూ నడుస్తున్న వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, అటువంటి సమయంలో యేసుక్రీస్తు కన్యక గర్భవతి అయి కుమారుని కన్నదామె. ఆమేన్. హల్లెలూయా. ఆయన
33.5 సంవత్సరములు యెరూషలేములో జీవించాడు. 30 సంవత్సరముల వరకు కూడా ఆయన ప్రియులారా తల్లిదండ్రుల మధ్యలో ఉండి పరిచర్య చేశాడు వాళ్ళకి. 31వ సంవత్సరం వచ్చింది, ఆయన సువార్తను ప్రకటించుటకు బయలుదేరాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి ఆయన బాప్తిస్మ పొంది అపవాది చేత శోధించబడుటకు 40 దినములు అరణ్యములోకి వెళ్ళి 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తిస్మ పొందుడని సువార్తను ప్రకటిస్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఇజ్రాయేల్ అంతా కూడా తిరిగాడు. ఆయన ఇజ్రాయేల్ దేశాన్ని మొత్తం కూడా తిరిగాడు. ఎన్ని సంవత్సరాలు తిరిగాడు? 3.5 సంవత్సరములు మాత్రమే తిరిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఒక ప్రాంతమును ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతంలో ఆయన నివాసం చేస్తూ చుట్టుపక్కల తిరుగుతా ఉన్నాడు. ఆయన నివాసం ఉన్న ప్రాంతము కపెర్నహూము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కపెర్నహూము అది ఎక్కడున్నది అంటే సముద్ర ధరిన ఉన్నది. ఆ గలిలయ సముద్ర ధరిన ఉన్నది. ఆయన కపెర్నహూమునే ఎందుకు ఎంచుకున్నాడనంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతములందరూ కూడా రోగుసులు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక రోగములతో దయ్యములతో పట్టి పీడించబడుతూ ఉన్నారు. అందుకని దేవుడు ఆ కపెర్నహూమును ఎన్నుకొని అక్కడ ఉంటూ ఆ చుట్టుపక్కలన్నీ ఆ ఊళ్ళన్నీ తిరుగుతూ స్వార్థను ప్రకటిస్తూ ఆ రోగులు స్వస్థపరుస్తూ, కుంటి వాళ్ళకి కాళ్ళిస్తూ, గుడ్డి వాళ్ళకి చూపిస్తూ, కుష్ఠరోగులు స్వస్థపరుస్తూ వచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎన్నో అద్భుతాలు చేశాడు వాళ్ళ మధ్యలో. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, ఎన్నో చేసినప్పటికీ ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు వారి మధ్యలో చేసినప్పటికీ వారెవ్వరు కూడా ఆయనను అంగీకరించలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు అనంటే వారు ఎందుకు యేసుక్రీస్తును నమ్మలేదనంటే ఆయన వారి మధ్యలోనే పుట్టాడు కాబట్టి, వాళ్ళ మధ్యలోనే పెరిగాడు ఆయన. వాళ్ళ మధ్యలోనే వాళ్ళ వయసుతో, యేసుక్రీస్తు వయసుతో సమానంగా ఉన్న వాళ్ళతో కూడా ఆయన ఆడుకున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లల వయసు ఉన్నప్పుడు పిల్లలతో ఆయన ఆడుకున్నాడు. పెద్దవాడు అయినాడు, పెరిగాడు, పని చేసే సమయానికి పనికి వెళ్ళాడు వాళ్ళతో కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక మానవుడు చేసేటువంటి ప్రతి పని కూడా యేసుక్రీస్తు వారి మధ్యలో ఉండి చేస్తా ఉన్నాడు. వాళ్ళ యొక్క ఊహకి తగ్గట్టుగా యేసుక్రీస్తు లేడు. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా యేసుక్రీస్తు లేడు. అంటే వాళ్ళ ఊహలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ తలంపులు వేరు. వాళ్ళ ఊహలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే, ఇదిగో మాకు వచ్చేటువంటి రాజు యూదులకు రాజు కనుక ఆయన ఎలా వస్తాడంటే గగనాలు మేఘాలు చీల్చుకొని ఆయన డైరెక్ట్గా ఈ భూమి మీదకి వస్తాడని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అవి వాళ్ళ యొక్క ఊహలు, వాళ్ళ యొక్క ఆలోచన. వాక్యంలో కూడా ఉంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయం అనమాట. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 62వ అధ్యాయం మొదటి నుంచి. సియోను నీటి సూర్యుని కాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ 64వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం మొదటి నుంచి. గగనమును చీల్చుకొని నీవు దిగువచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చు పొదలను కాల్చు రీతిగాను
అగ్ని నీళ్లను పొంగుజేయు రీతిగాను నీవు దిగివచ్చి దిగవచ్చుదు గాక. ఇది వాళ్ళ ఆలోచనలో, యూదుల యొక్క ఆలోచనలు, యూదుల యొక్క తలంపులు, యూదుల యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే, గగనమును చీల్చుకొని నీవు వచ్చేదవు గాక. ఇది ప్రవచనం. ఇది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే, ఓ గగనాలు మేఘాలు చీల్చుకొని ఆయన ఆకాశములో నుండి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు పర్వతములన్నీ కూడా ఏమైపోతాయట? తత్తరిల్లిపోతాయి. తత్తరిల్లినటువంటి అర్థం ఏంటి? భయపడి పారిపోతాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడి పారిపోతాయి. కనుక పర్వతాలు తత్తరిల్లుతాయి, కొండలు తత్తరిల్లుతాయి. ఓ అగ్ని గచ్చు పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగు చేయు రీతిగా ఆయన దిగివచ్చునుగాక. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది వాస్తవానికి ఇది రెండవ రాకడలో జరిగేటువంటి ప్రవచనం. ఇది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదులు, ఇజ్రాయేలు యొక్క ఆలోచన, ఇజ్రాయేలు యొక్క తలంపు, ఇజ్రాయేలు యొక్క హృదయాలు ప్రియులారా ఆ విధంగా ఆలోచనలు చేస్తా ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుడే ఆయన చెప్తున్నాడు, ఆయన రాజు గనుక ఇదిగో కన్యకకు పుడతారని యెషయా ప్రవక్త ద్వారా పుడతారని చెప్పాడు. కాబట్టి ఆ రోజు రాజులు, అప్పుడు యెరూషలేమును పరిపాలిస్తున్న రాజు ఎవరు అని అంటే హేరోదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక హేరోదు యొక్క కుమార్తె, అంతేకాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల యొక్క రాజుల యొక్క కుమార్తెలు వివాహం చేసుకోకుండా ప్రియులారా అలాగే ఎదురు చూశారంట. ఎవరు? మెస్సయ్య నా కడుపును పుట్టాలి, మెస్సయ్య నా కడుపును పుట్టాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళకు ఆలోచనకు, ప్రియులారా వాళ్ళకు ఉద్దేశాలకు, వాళ్ళ తలంపులకు అందరి విధముగా దేవుడు ఒక సామాన్యమైన స్త్రీని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతి చిన్న వయసు స్త్రీను ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆమె ద్వారా బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినా సరే యూదులు విడిచిపెట్టలేదు. వీణ యొక్క తల్లి వీణను పెళ్లి కాకముందే గర్భం ధరించింది, పెళ్లి కాకముందే, వివాహం కాకముందే ఏమి ప్రసవించింది అని చెప్పి ప్రియులారా రకరకాలుగా యేసుక్రీస్తును గురించి మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఇజ్రాయేలును దేవుడు రక్షించడానికి, ఇజ్రాయేలును దేవుడు కాపాడడానికి, ఇజ్రాయేలును దేవుడు విమోచించడానికి దేవుడు ఆ పట్టణానికి వచ్చాడు. చూడండి, లూకా సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి మనం చదువుదాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడిని యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏమిటంటే, చూడండి ప్రియులారా, గమనించండి. ఆమె ఒక కుమారుని కనును,
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆయన ఎందుకు వచ్చాడు వారి మధ్యలోకి? ఆయన ఎందుకు ఇజ్రాయేలును దర్శిస్తున్నాడు? ఆయన ఎందుకు ఇజ్రాయేల్ మధ్యలో ఉండి స్వస్థతలు చేస్తున్నాడు? ఆయన ఎందుకు ఇజ్రాయేల్లో మధ్యలో ఉండి అనేకమైన అద్భుతమైన కార్యములు జరిగిస్తున్నాడు? ఆయన ఎందుకు ఇజ్రాయేల్ మధ్యలో ఉండి ప్రియులారా చనిపోయిన వారిని లేపి నడిపిస్తున్నాడంటే, వారందరినీ కూడా ఆయన ఏం చేయాలనుకున్నాడంటే రక్షించుటకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక వారి పాపముల నుండి ఆయన వారిని రక్షించుటకు వచ్చాడు. ఆయన వాళ్ళ రక్షకుడు. ఆయన ఇజ్రాయేలు యొక్క రక్షకుడు యేసుక్రీస్తు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇజ్రాయేలును విమోచించువాడు నీ ప్రజల నుండి వచ్చును అని ప్రవచనం ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆయన ఇజ్రాయేలును రక్షించడానికి, ఇజ్రాయేలును కాపాడడానికి, ఇజ్రాయేలును విమోచించడానికి, ఓ ప్రియులారా గమనించండి, ఆయన వారి మధ్యలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క ఇజ్రాయేలు ఆయన ఏం చేసిందంటే తృణీకరించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన యెరూషలేములోకి ఆ గాడిద మీద ఆయన ఊరేగుతూ ఉన్నప్పుడు ఆ కార్యక్రమం అయిపోయింది. ఆయన యెరూషలేము అంతా కూడా గాడిద పిల్ల మీద ఊరేగారు. యూదుల రాజుకు జయము జయము అని చెప్పి, హోసన్నా జయము జయము, ప్రభు పేట వచ్చువారు స్తుతింపబడును గాక, జయము జయము అని చెప్పి ఆయనకు స్వాగతం పలికారు. పూలమాలతో స్వాగతం పలికారు, ఖర్జూరపు మట్టలతో స్వాగతం పలికారు ఆయనకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ప్రియులారా గమనించండి, వాళ్ళ పూలు పరిచిన రీతిగా ఆ యొక్క ఖర్జూరపు మట్టలతో ఆయనకు స్వాగతం పలికిన రీతిగా వాళ్ళ హృదయాలు మాత్రము ఆయనకు దూరంగా ఉండిపోయినాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాక్యములో ఒక దగ్గర ఉంటుంది, ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో ఘనపరుచుచున్నారు కానీ వారి హృదయం మాత్రము కేవలం నాకు దూరముగా ఉన్నది అని వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో ఘనపరుచుచున్నారు, తమ హృదయం మాత్రము నాకు దూరముగా ఉన్నదని వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలును దేవుడు దర్శించినప్పుడు, ఇజ్రాయేలు యొక్క ప్రజల యొక్క హృదయాలను చూచినప్పుడు ప్రియులారా, వాళ్ళ యొక్క హృదయాలు కేవలము దేవునికి ఎలా ఉన్నాయంటే దూరముగా ఉన్నాయి. కేవలము దేవునికి దూరంగా ఉండిపోయినాయి. అప్పుడు ఆ ఇజ్రాయేలును చూచి దేవుడు ఏడ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇజ్రాయేలును చూచి దేవుడు ఏడ్చాడు. ఆయన బాధ పెట్టుకున్నాడు, కన్నీళ్లు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దాని విషయమై ఆయన ఏడ్చి ఆయన అంటున్నాడు కదా, అదిగో ఏమంటున్నాడు అక్కడ, ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకుని ఎడల నీకు మేలు కలుగును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా, మీ మధ్యలో జరిగిన కార్యాలు, మీ మధ్యలో జరిగిన స్వస్థతలు, మీ మధ్యలో జరిగినటువంటి అద్భుతమైన కార్యములు నీవు తెలుసుకుని ఎడలా, నీవు గ్రహించిన ఎడలా, ఏమండి, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ కార్యాలు నీకు మేలు చేసి ఉండేవి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు
నీవు తెలుసుకుని ఉంటే నీకు మేలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏమిటి ఆ సమాధాన సంబంధమైన సంగతులు అని అంటే ప్రియులారా, వాళ్ళ మధ్యలో ఆయన తిరిగి చేసిన పరిచర్యనే ఆ యొక్క సమాధాన సంబంధమైనటువంటి సంగతులు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన చనిపోయిన వారిని లేపి నడిపించాడు. ఆయన కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు. ఆయన గుడ్డి వాళ్ళకి చూపించాడు. కుష్ఠరోగులు స్వస్థపరిచాడు. ఆయన ఒకరోజు నికోదేము దగ్గరికి వెళ్ళాడు. నికోదేమే ఒకరోజు రాత్రి ముసుగు వేసుకుని వెళ్ళాడు. దేవుడు నీకు తోడై ఉంటేనే గాని ఈ విధమైన కార్యములు ఏ మనుష్యుడు కూడా చేయలేడంటాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నికోదేము అడుగుతున్నాడు యేసుక్రీస్తుని, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని వాడు తండ్రి రాజ్యమునకు చేరలేడని నికోదేముతో చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నికోదేము అడిగాడు, అయ్యా కొత్త జన్మ అంటే ఏమిటి? మళ్ళా నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా ఏ విధంగా నేను రాగలను? ఆయన అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయింది నీవు 100 మందికి అధిపతివి, శతాధిపతివి నువ్వు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయిన నీవు కొత్త జన్మ అంటే ఏమిటో ఎరుగవా? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక ఇప్పుడు నికోదేము, ఆయన కూడా వయసు అప్పుడు 100 సంవత్సరాలు ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్ధరాత్రి ముసుగు వేసుకుని యేసు దగ్గరకు వెళ్ళి, బోధకుడా ఇదిగో కొత్త జన్మ అంటే ఏమిటో అని అడిగాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, నికోదేముకి ఆయన కొత్త జన్మ అంటే ఏంటో తెలియజేశాడు. నికోదేము ఆ రాత్రికి రాత్రే యేసుక్రీస్తును ఆయన అంగీకరించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నతానియేలు దగ్గరికి వెళ్ళినప్పుడు నతానియేలు, ఇదిగో నీవు సీమోని కుమారుడివి అని చెప్పినప్పుడు, ఇదిగో నిజంగా ప్రియులారా ఆ యొక్క నతానియేలు యేసుక్రీస్తును నీవు యూదులకి రాజువే అని చెప్పి ఆయనను అంగీకరించినట్లుగా వాక్యంలో మనకు రాయబడతా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యూదులను దేవుడు దర్శించాడు, ఇశ్రాయేలును దర్శించాడు ఆయన. కానీ ఆయన దర్శించినప్పుడు ఆయన ఆశించినంత ఫలితము అక్కడ కనబడలా. అందుకే దాని విషయమే ఆయన ఏం చేసినాడంటే ఏడ్చాడు, ప్రలాపించాడు, ఆయన రోధించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రజలు సమాధాన సంబంధమైనటువంటి విషయాలు పట్టుకోవటం లేదు, వాడు ఆ విషయాలు తీసుకోవటం లేదు. ఎన్నో వర్తమానాలు బోధించాడు వాళ్ళకి. యేసుక్రీస్తు 40 ప్రసంగాలు ప్రియులారా వాళ్ళ మధ్యలో బోధించాడు ఆయన. కానీ ఏ వర్తమానాలు కూడా వాళ్ళు అంగీకరించలేదు. అందుకే ఆయన దాని విషయమై ఏం చేసినాడంటే ఏడ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక దగ్గర అంటున్నాడు, కపెర్నహూముతో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, కపెర్నహూమా, ఇదిగో నీ మధ్యలో ఉండి నేను చేసిన కార్యములు సొదొమ గొమొర్రా మధ్యలో చేసి ఉంటే అది నేటికి మీ మధ్యలో నిలిచి ఉండేది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సొదొమను దర్శించినప్పుడు సొదొమలో ఈ విధమైన కార్యాలు ఆయన చేయలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొదొమను దర్శించినప్పుడు సొదొమలో దేవుడు ఏ సూచన కూడా చేయలేదు, వాళ్ళకి ఏ అద్భుతమైన కార్యం కూడా అక్కడ చేయలేదు, ఏ స్వస్థతలు కూడా చేయలేదు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, కపెర్నహూమా
నీ మధ్యలో చేసిన కార్యములు ఆ సొదొమ గొమొర్రా పట్టణముల మధ్య చేసి ఉండుంటే అది నేటికి నీ ఓర్వదగినదై ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దాని మధ్యలో నేను కార్యాలు చేయకుండానే అదేమైందంటే పతనమైంది. కానీ వీళ్ళ మధ్యలో ఈయన ఏం చేస్తున్నాడు? కార్యాలు చేస్తా వస్తున్నాడు. ఆయనను సరే యెరూషలేము ఇశ్రాయేలు ఆయన వైపు తిరగట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచి ఆశీర్వదించి వారికి ఇచ్చినప్పుడు 5,000 మంది తిన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి వడ్డిస్తా ఉంటే తృప్తిగా తిన్నారు కానీ ఎవరు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కూడా వాక్యము కోసం ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు కనబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అదేవిధంగా 9 మంది 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురొచ్చారు. ఆయనకి ఎదురొస్తే ప్రియులారా ఆ 10 మంది అడిగారు, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మలను శుద్ధునిగా చేయగలవు అని అడిగారు. ఆయన ఏమన్నాడు? మీరు శుద్ధులగుట నాకు ఇష్టమే. మీరు వెళ్ళి మీ యొక్క దేహమును మీ యాజకులకు కనుపర్చుకోండి అన్నాడు ఆయన. వారు మధ్యలోనే వెళుతున్నప్పుడు వారి శరీరాలు పసిపిల్లవాడి దేహం వలె మార్చబడ్డాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ వారిలో ఒక్కడు మాత్రమే వచ్చాడు కృతజ్ఞతతో. ఆయన అడుగుతున్నాడు, ఆ 9 ఎక్కడా? 9 మంది ఎక్కడా? వాళ్ళ విషయమై ఆయన ఏడుస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ విషయమై ఆయన ఏడుస్తున్నాడు. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచి పెడితే ఆహారముగానే తిన్నారు కానీ ఎవరు కూడా ఆయన వైపు మరినోళ్ళు లేరు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పట్టణమును చూచి ఏడ్చాడు. ఆయన నిన్ను దర్శించిన కాలమున దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిన్ను దర్శించిన కాలమున ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులు నీవు తెలుసుకుని ఎడలా నీకు మేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దర్శించిన కాలమున నీవు ఎరుగుకుంటివి. దేవుడు వచ్చి వాళ్ళ మధ్యలో ఆ కార్యాలు చేస్తా ఉంటే వాళ్ళు ఏమీ పట్టినట్టుగా ఉన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమి కూడా పట్టినట్టుగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయనను చేర్చుకోవడానికి వాళ్ళకి మనసు రావటం లేదు. ఆయనను అంగీకరించడానికి వాళ్ళకి మనసు రావటం లేదు. ఆయనను వాళ్ళు సొంత రక్షకుడిగా వాళ్ళ యొక్క విమోచకుడిగా అంగీకరించుటకు మనసు రాలేదు వాళ్ళకి ఆయన మీద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన ఆ పట్టణం విషయమై ఏడుస్తా ఉన్నాడు, ఏడ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి. దేవుడు దర్శిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మన మధ్యలో ఉండి కార్యములు చేస్తున్నప్పుడు దానిని తెలుసుకోవడము, దానిని ఎరగడం అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ప్రియులారా మానవుడిగా యెరూషలేమును ఇశ్రాయేలును ఆయన దర్శించినప్పుడు ఆ ప్రజలు ఆయనను ఎరుగలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన
3.5 సంవత్సరముల వాళ్ళ మధ్యలో పరిచయం చేశాడు. ప్రియులారా, ఇదిగో యూదులు ఆయనను పట్టుకున్నారు, 40 కొరడా దెబ్బలు కొట్టారు, ఇదిగో శిలువకు అప్పగించారు. ఆయన శిలువలో 7 మాటలు పలికి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేశారు ఆయన. తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన లేచి 40 రోజులు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఆయన మళ్ళా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయాడు. పెంతెకోస్తు దినమందు సంఘము, అన్యుల యొక్క సంఘమును దేవుడు ప్రియులారా ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదులను దర్శించాడు, యూదులతో మాట్లాడాడు, యూదుల మధ్యలో కార్యాలు చేశాడు. కానీ యూదులు దానిని ఎరుగకనే ఉన్నారు. ఇప్పుడు యూదుల యొక్క ద్వారమును ఆయన ఏం చేసినాడంటే మూసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అన్యులకు ద్వారమును దేవుడు తెరిచాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన శరీరదారుగా ఉన్నప్పుడే భూమి మీద ఒక అన్య స్త్రీ వచ్చి, అయ్యా ఇదిగో నా కుమార్తె చావుబ్రతుకులో ఉన్నది, నీవు ఆమెను ముట్టి తాకి స్వస్థపరచు. ఓ దావీదు కుమారుడు అయిన యేసు ఇదిగో అని చెప్పి ఆయనను వెంటాడుతా ఉంది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఒక దగ్గర ఆగాడు. ఆగి ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా, పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదమ్మా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఇదిగో కుక్క పిల్లలైనా కూడా తన యజమాని యొక్క బల్ల మీద నుండి కింద పడు రొట్టెలను రొట్టె ముక్కల కోసము ఎదురు చూచును కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులోనైనా ఇంత విశ్వాసము కలిగిన వారిని నేను చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ స్త్రీ ఎవరనంటే ఒక అన్య స్త్రీ యేసుక్రీస్తు వెనకాల పడి ఆయనను అడుగుతా ఉంది, గోజాడుతా ఉంది. అయ్యా ఇదిగో నా బిడ్డ స్వస్థత లేక రోగముతో ఆమె పడిపోతుంది, ఇదిగో ఆమె చనిపోయే పరిస్థితిలో ఉంది, నీ వచ్చి బాగు చేయి. ఆమె అడుగుతా ఉంది, వెంటపడతా ఉంది. ఆమె అంటుంది, ఇదిగో తమ యొక్క యజమాను యొక్క బల్ల మీద నుండి రొట్టె ముక్కలు కింద పడినప్పుడు ఆ పడినటువంటి ముక్కలైనా ఏరుకొని తినును కదా. చూసారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులోనైనా సరే ఇంతటి విశ్వాసం గల వారిని నేను చూడలేదు. అంటే విశ్వాసమని ఎక్కడ చూస్తున్నాడు అని అంటే ఆయన అన్యజనుల మధ్యలో చూస్తున్నాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ చూస్తున్నాడు ఆయన? అన్యజనులలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేలును దర్శించాడు, అన్యజనులు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే అన్యజనులకు ఆయన ఏమి ఇచ్చాడంటే రక్షణ ఇచ్చాడు. అదే సమయంలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన మనస్సు ఎవరి వైపు తిరిగింది అంటే అన్యజనుల యొక్క సంఘము మీదకి తిరిగింది. ఇప్పుడు అన్యజనుల యొక్క సంఘము స్థాపనకై దేవుడు ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. ఆయన గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మూలరాయి ఆయనే అయి ఉన్నాడు. 12 మంది వీళ్ళు పునాదురాళ్ళు అయి ఉన్నారు. సంఘము ప్రారంభించబడింది. సంఘము ఆదిమ అపోస్తుల ద్వారా అది కట్టబడతా ఉన్నది. పునాది ఆదిమ అపోస్తుల ద్వారా వేయబడినది. పౌలు అంటున్నాడు, ఈ పునాది మీద కాక వేరొక పునాది వేయవాడు శాపగ్రస్తుడని వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము వేసిన పునాది కాక వేరొక పునాది వేయవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ రోజున సంఘానికి ఇచ్చినటువంటి 3 షరతులు. ఏమిటా షరతులు అనంటే నమ్మి బాప్తిసం పొందినవాడు
రక్షించబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ రక్షించబడిన వాడు ఏం చేయాలి? ప్రభు యొక్క ఆ శరీరంలో వాడు పాల్గొనాలి, అనగా ప్రభు రాత్రి భోజనం చేయాలి. రెండవది, మూడవది ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, ఇదిగో మీరందరూ కూడా ఒకరి పాదాలు ఒకరు శుద్ధీకరణ చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంటుంది, వారు ప్రభు యొక్క సహవాసములను రొట్టె విరుచుటేందును ఓ ప్రార్థించుటేందును వారు ఎడతెగక ఉండిరని వాక్యములో ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము, అన్ని జనుల యొక్క సంఘానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని జనుల యొక్క సంఘానికి దేవుడు ద్వారము తెరుస్తానని ఆల్రెడీ దేవుడు ప్రియులారా చూడండి, ఆయన ముందుగానే సూచనల ద్వారా మనకు పరిశుద్ధ గ్రంథంలో చూపించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్త్రీ అనగా అర్థం ఏమిటంటే సంఘము, సంఘం అనగా స్త్రీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు సంఘమును దర్శిస్తానని దేవుడు ముందుగానే అబ్రహాము దగ్గర దాన్ని రుజువు చేశాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి వచ్చి రుజువు చేశాడు. ఏమిటా రుజువు అని అంటే, ఇదిగో అబ్రహాము దగ్గరని ఆ యొక్క 18వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు అబ్రహాముకు ఆయనకు స్వాగతం పలికాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్వాగతం పలికాడు, మంచు వేశాడు, దుప్పట పరిచాడు, ఓ కూర్చోమన్నాడు, ఆయనకి నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కడుక్కోమన్నాడు. ఇదిగో ఆయన ఆహారం సిద్ధపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఆయన ఆహారం తీసుకొనుచు ఆయన ఆ యొక్క అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీ భార్య అయిన శారా ఎక్కడని ఆయన అడిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అయ్యా నీ వెనకాల గుడారం ఉన్నది, ఆ గుడారంలో ఆమె కూర్చొని ఉన్నది అని చెప్పాడు ఆయన. అయితే నేను మరలా మీదటికి వస్తాను, వచ్చినప్పుడు నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటాడని చెప్పి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇక్కడ చూడండి, దేవుడు శారాను దర్శిస్తున్నాడు. ఆయన శారాను దర్శించి శారా యొక్క హృదయ రహస్యాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు, ఇదిగో నేను మరలా మీదటికి వస్తాను, వచ్చినప్పుడు నీ కౌగిట్లో ఒక ఆ కుమారుడు ఉంటాడని చెప్పి వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం వినినటువంటి శారా తన మనసులో నవ్వుకునేనని వాక్యములు రాబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు వెంటనే ఆమె మనసులో నవ్వుకున్న విషయము, ఆమె హృదయంలో నవ్వుకున్న విషయము అబ్రహాముకు తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ అబ్రహామా, నీ భార్య అయిన శారా నవ్వనేలా? నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, ఇప్పుడు దేవుడు అక్కడ సంఘమును దర్శిస్తానని ముందుగానే దేవుడు ఇక్కడ శారాను ఇక్కడ దేవుడు దర్శిస్తా ఉన్నాడు. శారా యొక్క హృదయ రహస్యాలను దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శారా యొక్క హృదయ రహస్యాలు చేయడమే ఇక్కడ అన్ని జనుల యొక్క సంఘమును దేవుడు దర్శించుట. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, గమనించండి, ఆయన యేసుక్రీస్తుగా భూమి మీద ఉన్నప్పుడు సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె కూడా ఒక స్త్రీయే. కనుక ఒక రోజు మధ్యాహ్న సమయంలో ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ స్త్రీ వస్తా ఉంది ఆయన దగ్గరికి నీళ్లు చేసుకోవడానికి. బావి దగ్గరికి వస్తా ఉన్నది. బావిలో దిగింది, నీళ్లు ముచ్చుకుంది, పైకి వచ్చింది. అప్పుడు ఆయన అడుగుతా ఉన్నాడు, ఓ స్త్రీ, ఇదిగో నాకు దాహం వేస్తుంది, నీళ్లు కొంచెం నాకు ఇవ్వు అని అడిగాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నీవు చూస్తే యూదుడులా ఉన్నావు, నేను చూస్తే సమరయ స్త్రీని. యూదులకు సమరయకు ఓ పొత్తు కుదరదు, సహవాసం కుదరదే.
నీవు నన్ను ఎలాగో నీళ్ళు అడుగుతున్నావు అని అడిగి ఆమె అంటా ఉంది. ఆయన అంటున్నాడు, ఓ స్త్రీ, ఇదిగో నీవిచ్చే నీళ్లు నేను తాగితే నాకు మరలా దాహం వేస్తుంది, కానీ నీవిచ్చే నీళ్లు నేను తాగితే నీవు ఎన్నడికి కూడా దప్పికొనవు అని చెప్తా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అలాగైతే నాకు ఆ నీళ్ళు ఇవ్వు అని ఆమె అడిగింది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఓ స్త్రీ, నీ వెళ్ళి నీ పిరమిడ్ని తీసుకుని రమ్ము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె అంటుంది, నాకు పిరమిడ్ లేడయ్యా. ఆయన సమాధానం చెప్తున్నాడు, ఓ స్త్రీ, నువ్వు నిజమే చెప్పావు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆమె హృదయ రహస్యాలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నాడు యేసుక్రీస్తు ఇక్కడ. అది ఒక సూచన. ఆయన మరలా సంఘమును దర్శించి సంఘములో హృదయ రహస్యాలు చేయబోతున్నాడు అని చెప్పడానికి దేవుడు ఇక్కడ ఒక సమరయ స్త్రీ యొక్క హృదయ రహస్యాలు చేస్తా ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదుల మధ్యలో, ఇజ్రాయేలు మధ్యలో ఆయన ఎన్ని హృదయ రహస్యాలు చేసినా, ఎన్ని బయలుపరిచినా వాళ్ళు అసలు ఆయన్ను పట్టించుకోదా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను అసలు ఎరగలేదు వాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తుగా ఆయన యూదుల మధ్యలో దర్శించినప్పుడు, యూదుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన యూదుల యొక్క హృదయ రహస్యాలు, సమరయుల యొక్క హృదయ రహస్యాలు బయలుపరిచినాడు ఆయన. ఎందుకు దేవుడు 2000 సంవత్సరముల తరువాత ఈ యొక్క అన్యజనుల యొక్క సంఘమును దర్శిస్తున్నాడు అని అంటే, ప్రియులారా గమనించండి, మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు మనిషి కుమారుడు యొక్క సూచన యూదులకు, సమరయులకు మాత్రమే ఇవ్వబడింది, కానీ అన్యజనులకు అప్పుడు ఇవ్వబడలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు యూదుల మధ్యలో ఆ 12 మంది శిష్యులను కూడా ఎన్నుకున్నప్పుడు, ప్రియులారా, వాళ్ళని నశించుచున్న యూదుల మధ్యకే వెళ్ళండి, కానీ అన్యజనుల యొక్క త్రోవలోకి వెళ్ళకూడదు అని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మొదటి రాకడలో వచ్చినప్పుడు మాత్రము కేవలం ఆ పరిచర్య, స్వస్థతలు, హృదయ రహస్యాలు మొత్తం కూడా ఎవరికి ఇవ్వబడినాయంటే యూదులకే, ఇజ్రాయెల్కి మాత్రమే ఇవ్వబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ అన్య జనులకు దేవుడు ప్రియులారా ఏ సూచన ఇవ్వలేదు. ఆయన ఏ అద్భుతమైన కార్యములు చేయలేదు, ఏ హృదయ రహస్యాలు చేయలేదు. కానీ దేవుడు ప్రియులారా ఒక మర్మయుక్తంగా దేవుడు ఇక్కడ తన వాగ్దానాలను ఆయన చేస్తా ఉన్నాడు. అబ్రహాము దగ్గర చేస్తున్నాడు. ఇదిగో అబ్రహాముతో అంటున్నాడు, మీదడికి నేను మరలా వస్తాను. అబ్రహామా, నేను మరలా మీదడికి వస్తాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మీదటికి అని చెప్పడమే అన్ని జనులను దర్శించుట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. శారా యొక్క హృదయ రహస్యాలను ఏ విధంగా అయితే బయలుపరుస్తున్నాడో, అదే విధంగా అన్ని జనుల యొక్క హృదయ రహస్యాలను కూడా నేను బయలుపరచబోతున్నాను. ఇప్పుడు దేవుడు అన్ని జనుల యొక్క సంఘానికి ద్వారం తెరిచాడు. ఆయన సంఘము కట్టబడతా ఉంది. 7 సంఘ కాలాలు వచ్చాయి. ఒక్కొక్క సంఘ కాలానికి ఒక్కొక్క ప్రవక్త వచ్చాడు. సంఘానికి పునాది వేయబడింది. మొదటి కాలము ప్రియులారా గమనించండి, స్టార్ట్ అయింది. మొదటి కాలము 53 నుంచి 170 వరకు ప్రియులారా ఆ కాలము జరుగుతూ వచ్చింది. 170 నుంచి ప్రియులారా గమనించండి 306 వరకు ఆ స్వర్ణకాలము జరుగుతూ వచ్చింది. 306 నుంచి ప్రియులారా గమనించండి 505 అనుకుంటాను ప్రియులారా సంఘం ఆ విధంగా ప్రియులారా గమనించండి పెరుగుతా కట్టబడతా వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి సంఘ కాలము 2, 3, 4, 5, 6, 7 ఇలాగా భూమి మీద నుంచి సంఘము పెరుగుతా వచ్చింది ఆకాశంలోకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు ప్రియులారా గమనించండి అన్యుల యొక్క కాలములో ఆయన మరలా అంజూరపు చెట్టు చిగురించినప్పుడు
నేను ద్వారం దగ్గర ఉంటానని అన్ని జనులకు ఆయన వాగ్దానం చేశాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి ఎక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఆయన? ఎక్కడంటే అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నేను ద్వారం దగ్గర ఉంటాను. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని, ఆ ప్రకారమే ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమనే ద్వారము దగ్గర ఉన్నానని మీరు తెలుసుకునుడి. దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు దేవుడు చూడండి, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు, అంజూరపు చెట్టు అనగా ఇజ్రాయేలు ఒక చెట్టు చిగురించే ముందు అది ఎండిపోవాలి. దేవునామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ క్రీస్తు శకము 325 సంవత్సరంలో క్షమించండి, ఓ క్రీస్తు శకము 1వ శతాబ్దంలోనే 75వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రాజు ఇజ్రాయేల్ దేశాన్ని ముట్టడించాడు. ఇజ్రాయేలులను దొరికిన వాళ్ళు దొరికినట్లు ఆయన చంపాడు. ఆయన ఇజ్రాయేల్ దేశం అంతా కూడా రక్తము ఏరులై పారింది. ఇజ్రాయేల్ దేశము అన్ని జనుల చేత త్రొక్కబడతా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలు అయినటువంటి అంజూరపు చెట్టు ఏమైపోయిందంటే మోడుబారిపోయింది. అది చిగురించినప్పుడని దేవుడు వాగ్దానం చేసినాడు. అంటే చెల్లాచెదరైనటువంటి ఇశ్రాయేలీయులు మరలా తిరిగి యెరూషలేము వచ్చినప్పుడు, ఇజ్రాయేలుకు వచ్చినప్పుడు ఆయన సంఘం అనే ద్వారం దగ్గర ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఆయన సంఘం అనే ద్వారము దగ్గర ఉన్నాడు. ఆయన లవోదోక సంఘము అంటే లవోదోక అన్ని జనుల యొక్క కాలం. అది లవోదోక సంఘ కాలం ఎక్కడున్నది? అన్ని జనులలో ఉన్నది. చూడండి, దేవుడు ఎక్కడ దర్శిస్తున్నాడు? అన్ని జనులను దర్శిస్తున్నాడు. ఆయన 2000 సంవత్సరముల తర్వాత, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాల తర్వాత? 2000 సంవత్సరముల తర్వాత దేవుడు అన్యుల యొక్క సంఘమును ఆయన దర్శిస్తా ఉన్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అప్పటి వరకు కూడా అన్ని జనులకు ఏ సూచన లేదు, ఏ అద్భుతములు లేవు, ఏ ఆశ్చర్య కార్యములు లేవు. కేవలము వాక్యమును విశ్వాసము ద్వారా నమ్ముతూ వచ్చాము మనం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క స్త్రీ కదా, ఆ కానాను స్త్రీ, ఏ స్త్రీ అయితే యేసుక్రీస్తు వెనకాలబడి ఓ నా కుమార్తెను బాగు చేయని అడిగిందో, ప్రియులారా దేవుడు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసమును ఆయన చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులోనైనా ఇంత విశ్వాసము గల వారిని నేను చూడలేదు. అంటే ఆయన విశ్వాసమును ఎక్కడ చూస్తున్నాడు అని అంటే అన్య జనులలోనే విశ్వాసమును చూస్తున్నాడు ఆయన. ప్రియులారా చూడండి, మనము ఏ విధంగా యేసుక్రీస్తుని దేవుడని నమ్ముకున్నాము అని అంటే విశ్వాసము ద్వారా, వాక్యమును చదువుట ద్వారా, మిషనరీలు సువార్థికులు వచ్చి సువార్తను బోధించుట ద్వారా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ యొక్క దేవుడు కేవలము విశ్వాసము ద్వారానే దేవుడు తన యొక్క సంఘాన్ని కట్టడానికి ఆయన ఆశపడ్డాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్త్రీలో ఏ విశ్వాసం అయితే చూచాడో అదే విశ్వాసాన్ని ఆయన సంఘములో చూడాలనుకున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే సంఘము విశ్వాసము ద్వారా మాత్రమే కట్టబడతా వచ్చింది. కేవలము విశ్వాసము ద్వారా. ప్రియులారా మొదటి యొక్క ఎఫెసీ కాలంలో జరిగిన ఆ యొక్క కార్యం ఏమిటి అని అంటే చూడండి, విశ్వాసము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి కాలం యొక్క గురి ఏమిటి? మొదటి కాలం యొక్క గురి విశ్వాసము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా విశ్వాసము మీదనే సంఘము కట్టబడతా వచ్చింది.
కానీ దేవుడు ఈ యొక్క అన్య జనుల యొక్క సంఘమును ప్రియులారా, దేవుడు తన శరీరమును తన పేరును మార్చుకొని విలియం మ్యారిన్ బ్రనహాం యొక్క రూపంలో ఈ యొక్క అన్య జనుల సంఘమును ప్రపంచానంతటి కూడా ఆయన 7 సార్లు తిరిగాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1954 సంవత్సరంలో ప్రియులారా ఈ యొక్క విలియం మ్యారిన్ బ్రనహాం మన ఇండియా దేశం వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? ఆయన అన్యుల జనుల సంఘాన్ని దర్శించాలి. అన్ని జనుల సంఘం అంటే ఒక్క ప్రాంతంలో ఉండేది కాదు, అది ఒక ఇజ్రాయెల్ దేశం లాగా ప్రియులారా. అన్ని జనుల యొక్క దేశం ఒకటి కాదు, అన్ని జనుల యొక్క దేశాలు ఇంచుమించుగా ప్రియులారా ఆ యొక్క కాలంలో 150 దేశాలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రనహాము ఈ యొక్క భూమిని దర్శించేటప్పుడు, అన్ని జనులను దర్శించేటప్పుడు ప్రియులారా అప్పటికి ఎన్ని దేశాలు ఉన్నాయంటే ఇంచుమించుగా 150 దేశాలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రపంచమును అనగా ఈ 150 దేశాలను ఆయన తిరగడం ప్రారంభించాడు ఆయన. ఎందుకు అనంటే ఇదంతా కూడా అన్ని జనుల యొక్క సంఘం, అది అన్ని జనుల యొక్క సంఘము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అన్ని జనుల యొక్క ఆ దేశాలకు ప్రధానమైన దేశము ఏది అంటే అమెరికా దేశం. అందుకే ఆయన అమెరికాలో పుట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటికే ఈ ప్రపంచాన్ని ఈ యొక్క అన్ని జనుల యొక్క దేశాలన్నీ కూడా ఏలుతున్న దేశం ఏదిరానంటే అమెరికా. అమెరికా అగ్రరాజ్యముగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన అన్ని జనుల యొక్క సంఘమును క్రీస్తు బ్రనహాం యొక్క శరీరంలో ఉండి క్రీస్తు బ్రనహాం యొక్క రూపం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే దర్శిస్తా ఉన్నాడు ఆయన దర్శించి ఆయన మొదటి రాకడలో యెరూషలేమును దర్శించినప్పుడు ఆయన ఏ కార్యాలైతే చేసినాడో అంతకు 2 రెట్లు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పరిచర్యను ఆయన జరిగిస్తా ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు అన్ని జనుల యొక్క సంఘమును దర్శించుట. ఇప్పుడు చూడండి, ఈ అన్ని జనుల యొక్క సంఘమును దేవుడు దర్శిస్తున్నప్పుడు, అన్ని జనుల యొక్క మధ్యలో దేవుడు ఉండి కార్యాలు చేస్తున్నప్పుడు, అన్ని జనుల మధ్యలో ఉండి దేవుడు ప్రసంగిస్తున్నప్పుడు, అన్ని జనుల మధ్యలో ఉండి దేవుడు తన కార్యములను ఆయన జరిగిస్తున్నప్పుడు అన్ని జనులు కూడా ఏం చేస్తున్నారంటే ఆయనను ఎరుగుగా ఉండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? ఆయన ఒకప్పుడు ఇజ్రాయేలును దర్శించినప్పుడు ఇజ్రాయేలు ఎరుగుకుండా ఉన్నారు. ఇజ్రాయేలు ఆయన త్రోసిపుచ్చారు. ఇజ్రాయేలు ఆయనను ప్రియులారా అంగీకరించలేదు. కానీ 2వ రాకడలో ప్రియులారా గమనించండి, రెండవ రాకడలో ఆ యేసుక్రీస్తు తన యొక్క శరీరాన్ని తన పేరును మార్చుకొని అన్ని జనుల యొక్క సంఘమును దర్శిస్తున్నప్పుడు, దేవుడు అన్ని జనుల మధ్యలో ఉండి కార్యములు చేస్తున్నప్పుడు, దేవుడు అన్ని జనుల మధ్యలో ఉండి తన యొక్క స్వస్థతలు అద్భుతములు హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నప్పుడు అన్ని జనుల యొక్క సంఘము దానిని ఎరుగకుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని జనుల యొక్క కాలం కూడా యూదులు చేసినటువంటి పనియే మరలా అన్ని జనులు కూడా చేస్తా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు అన్ని జనులు ఆ విధంగా చేస్తున్నారు? ప్రియులారా గమనించండి, ఇప్పుడు అన్ని జనుల యొక్క ద్వారమును దేవుడు ఏం చేస్తున్నాడంటే మూసేస్తా ఉన్నాడు. ఆయన అన్ని జనుల యొక్క ద్వారమును మూస్తున్నాడు. స్వార్థ యొక్క ద్వారమును ఆయన మూసేస్తున్నాడు. ఇప్పుడు స్వార్థ మరలా యూదులకు దేవుడు వాళ్ళ యొక్క ద్వారాన్ని ఆయన తెరవబోతున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇజ్రాయేలును దర్శించినప్పుడు స్వార్థ యొక్క ద్వారము అన్ని జనులకు తెరిచాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అన్ని జనులను దర్శించినప్పుడు అన్ని జనుల యొక్క నేత్రములను మూసి యూదుల యొక్క స్వార్థ ద్వారాన్ని తెరుస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ఒకే సమయంలో 2 వ్యక్తులతో ఆయన వ్యవహారం చేయలేడు.
అందుకని ఆయన ఇజ్రాయేలును ఒక దేశముగా చూస్తున్నాడు, అన్ని జనులను ఆయన వ్యక్తిగతంగా పరామర్శిస్తా ఉన్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇజ్రాయేలును ఎలా చూస్తున్నాడు? ఒక దేశముగా, కానీ అన్ని జనులను వ్యక్తిగతముగా దర్శిస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వ్యక్తిగతముగా ఆయన దర్శిస్తున్నాడు. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. 1946 నుంచి అంజూరపు చెట్టు చిగురించింది. 1946 మే నెల 7వ తారీఖున ఇజ్రాయేలుకు స్వాతంత్రం వచ్చింది. ఇజ్రాయేలు దేశము అప్పటి నుంచి మెల్లిమెల్లిగా కట్టబడతా వచ్చింది. దేవుడు ఇజ్రాయేలును కడుతూ ఉన్నాడు. ఇక్కడ అన్ని జనుల యొక్క స్వార్థ ద్వారం ఏం చేస్తున్నాడంటే మెల్లిమెల్లిగా ఆయన ఏం చేస్తున్నాడు? మూసేస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ద్వారము పూర్తిగా ప్రియులారా గమనించండి, మూయబడే కాలంలోకి వచ్చేసింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున అన్ని జనులు ఎంత సువార్త ప్రకటించినా, ఎన్ని మీటింగ్స్ పెట్టి బోధించినా, ఈరోజు ఒక్కడ కూడా వచ్చి మారు మనసు పొంది ప్రియులారా గమనించండి, బాప్టిజం తీసుకునేవాడు లేరు. ఒకవేళ ఉన్నా కూడా, తీసుకున్నా కూడా అది పనికి రాదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సువార్తకు ఏం చేసినాడంటే ద్వారమును మూసేశాడు. అన్ని జనుల యొక్క కాలము ముగించబడింది. దేవుడు సంఘానికి ద్వారమును మూసేస్తున్నాడు ఆయన. ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు ఆయన. విలియం మ్యారన్ బ్రహాం కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు ఆయన, గుడ్డి వాళ్ళకి చూపించాడు ఆయన, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు ఆయన, చనిపోయిన వారిని లేపి నడిపించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసు క్రీస్తు 3.5 సంవత్సరములు చేసిన పరిచర్య, విలియం మ్యారన్ బ్రహాము ఒకే ఒక రాత్రి ఆఫ్రికా దేశంలో దర్బన్ అనేటువంటి ప్రాంతంలో ప్రియులారా ఒక్క రాత్రి ఆయన జరిగించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకే ఒక రాత్రి ప్రియులారా ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్య ఆయన ఒక్క రాత్రే చేశాడంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప పరిచర్య అది. ఆ సంగతులు వినినప్పుడు, ఆ సమాధాన సంబంధమైనటువంటి సంగతులు వినినప్పుడు మన హృదయాలు ఏం చేయాలి? సంతోషించాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ సమాధానకరమైన సంగతులు వినినప్పుడు, ఆ సంతోషకరమైనటువంటి వార్త మనం వినినప్పుడు మన హృదయాలు ఏం చేయాలి? తెప్పరిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ అన్ని జనుల సంఘం ఏం చేసింది? మొదట ఇజ్రాయేలు సంఘం ఏదైతే చేసిందో అంతకంటే ఘోరముగా కూడా ఇక్కడ అన్ని జనుల సంఘము ఏం చేస్తుందంటే క్రీస్తును ఏం చేస్తుందంటే అవమానపరుస్తా ఉన్నది. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తును అవమానపరుస్తూ ఉంది, క్రీస్తును తృణీకరిస్తా ఉన్నది, క్రీస్తును హేళన చేస్తా ఉన్నది, క్రీస్తును ప్రియులారా గమనించండి అవమానపరుస్తున్నది, హేళన చేస్తున్నది, గేలు చేస్తున్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు దర్శించినప్పుడు, దేవుడు ఆ పట్టణమును దర్శించినప్పుడు, దేవుడు అన్ని జనులను దర్శించినప్పుడు, అన్ని జనుల యొక్క కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఆ సంగతులు వినినప్పుడు ప్రియులారా గమనించండి, ఆ సంగతులు తెలుసుకున్నప్పుడు మన హృదయాలు సంతోషించాలి, గంతులు వేయాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గంతులు వేయడం పోని సంతోషించడం కాకుండా ప్రియులారా గేలు చేయటం, అపహాసము చేయటం, అవమానపరచటం, నిందలు వేయటం, దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా ప్రియులారా క్రీస్తును అవమానపరచడం జరిగింది. యూదులు చేసిన దానికంటే కూడా ప్రియులారా ఇంకా భయంకరముగా ఈ యొక్క అన్ని జనుల యొక్క సంఘము క్రీస్తుని ఏం చేసిందంటే తృణీకరించింది, క్రీస్తుని అసలు బయట పెట్టింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బయట పెట్టుకొని ఏమంటుందామే చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం.
లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడును దరిద్రుడవును గుడ్డివాడును దిగంబరునై ఉన్నామని ఎరుగక నేను ధనవంతుడను ధనావృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ కొదువు లేదు అని చెప్పుకొనుచున్నావు. చాలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గుడ్డివారు దిగంబరి దిక్కుమాలిన స్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఏమండి సంఘము అటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది కేవలం ప్రియులారా గమనించండి, ఆత్మీయ గుడ్డితనము, ఆత్మీయ దౌర్భాగ్య స్థితి, ఆత్మీయ దిక్కుమాలిన స్థితి, ఆత్మీయ దిగంబర స్థితి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ఆయన చెప్తున్నాడు కదా 7 సంఘకాలాల్లో, ఆ లవోదిక సంఘకాలము మనం చదువుతా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆత్మ సంబంధంగా జరుగుతూ ఉన్నాయంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘము ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. అంటే దేవుడు అన్ని జనులకు ఇచ్చినటువంటి సూచనను అన్ని జనులు ఏమైపోతున్నారంటే మర్చిపోతా ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళు డబ్బు సంపాదన మీద పడ్డారంట, హక్కుల మీద వాళ్ళు హక్కులు పోరాటం మీద పడ్డారంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘమును దేవుడు దర్శిస్తున్నప్పుడు, సంఘమును దేవుడు పలకరిస్తున్నప్పుడు, సంఘముతో దేవుడు వ్యవహారం చేస్తున్నప్పుడు సంఘము ఆ విషయాలను గ్రహించకుండగా సంఘం ఏం చేస్తుందంటే ఆయన బయట పెట్టి ప్రియులారా హక్కుల పోరాటము, ధనావృద్ధి చేసుకోవటము, ఏమండి వీటి మీద పడింది సంఘం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సంఘానికి ఇచ్చిన సూచనలు సంఘం ఏం చేసింది? మర్చిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏ సూచన ఇచ్చాడు సంఘానికి అంటే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నోవాహు దినములలో జరుగునట్లుగా నా రాకడ నోవాహు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుని యొక్క దినములు జరుగును. అంటే నోవాహు దినాలలో ఏ విధంగా అయితే ఉంటారో ప్రజలు, నోవాహు దినములలో ప్రజలు జనము ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగానే మనిషి కుమారుడు యొక్క దినములలో ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు. నోవాహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు? జనులు తినుచు త్రాగుచు పెండాడుచు పెండ్లికి పడుచు నారులు నాటుచు అమ్ముచు కొనుచు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోతు దినములలో జరిగినట్లుగా మనిషి కుమారుడు ప్రత్యక్షమగును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేటి సంఘము, నేటి అన్ని జనుల యొక్క సంఘము ఈ ప్రవచనాన్ని ఏం చేసింది? పక్కన పెట్టేసేసింది. అన్ని జనుల యొక్క సంఘము ఈ ప్రవచనాలను, ఈ సూచనలను గ్రహించుటలో ఏమైంది? విఫలమైపోయింది. అన్ని జనుల మధ్యలో దేవుడు అన్ని జనులను దర్శించినప్పుడు, అన్ని జనుల మధ్యలో దేవుడు చేసిన కార్యములను అన్ని జనులు గ్రహించుట్లో ఏమైపోతున్నారంటే విఫలమైపోతున్నారు. ఆత్మీయ గుడ్డితనం వచ్చేసింది, ఆత్మీయ అంధత్వము. ఇక లోక సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేస్తా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వాళ్ళు గుడ్డివాడైపోయారు. లవోదిక సంఘం ఏమైపోయింది? గుడ్డిదైపోయింది, దిగంబరిది అయిపోయింది, దిక్కుమాలిన స్థితిలో ఉన్నది, దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తును బయట పెట్టింది.
దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సంఘము ప్రియులారా గమనించండి, దేవుడిచ్చిన సూచనలు మర్చిపోయింది. ఓ సంఘము అసలు వాక్యమే మర్చిపోయింది, వాక్యమునే బయట పెట్టేసింది. వాక్యమును బయటపెట్టి ప్రియులారా సంఘములో ఇష్టం వచ్చినట్టు కార్యాలు వాళ్ళు చేయడం ప్రారంభిస్తారు. సంఘం అంతా కూడా ఏమైపోయిందంటే అపవిత్రమైపోయింది. మనుషుల కార్యములతో, మనుషుల యొక్క ఆలోచనలతో, మనుషుల యొక్క ఉద్దేశాలతో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అన్ని జనులకు ఆయన ఇచ్చిన వాగ్దానము, ఇదిగో అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నేను ద్వారం దగ్గర ఉంటానని మీరు తెలుసుకున్నది. అన్ని జనులకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. ఓ లూకా సువార్త 17:30 దేవుడు అన్ని జనులకు సంఘమునకు ఇచ్చిన వాగ్దానం అది. ఈనాడు ఈ 2 వాగ్దానాలు సంఘము గ్రహించుటలో విఫలమైపోయింది. ఎందుకో సంఘము డబ్బు మీద పడింది. సంఘము దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘము ప్రియులారా హక్కుల గురించి పోరాడుతూ ఉన్నది. నేటి క్రైస్తవ సంఘము పరిస్థితి ఎలా ఉన్నది? చాలా దారుణముగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, క్రైస్తవ సంఘములో అన్యుల యొక్క ఆచారాలన్నీ కూడా సంఘములో ప్రవేశించాయి. ఈ రోజున క్రైస్తవ సంఘములో అన్ని జనుల యొక్క సిద్ధాంతాలన్నీ కూడా ప్రవేశపెట్టబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఈ మధ్యాహ్న సమయంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2000 సంవత్సరముల తర్వాత దేవుడు అన్ని జనుల యొక్క సంఘమును ఆయన దర్శిస్తూ ఉంటే, అన్ని జనుల యొక్క సంఘము ఆయనను క్రీస్తును బయట ఉంచుతా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి ప్రజలు, ఎటువంటి ఆత్మ ఈరోజు సంఘంలో పనిచేస్తా ఉన్నది? క్రీస్తు విరోధి అయిన ఆత్మ, దెయ్యపు ఆత్మ, దురాత్మ సంఘములో పనిచేస్తున్నది. ఈనాడు సంఘములో స్త్రీ బోధ చేయకూడదనంటే స్త్రీ సంఘములో ఉండి బోధిస్తా ఉన్నది. స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలసిందే కానీ బోధించుటకైనను పురుషుని మీద పెత్తనము చేయుటకైనను అధికారం ఇవ్వనని వాక్యములో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ నేటి క్రైస్తవ సంఘము, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్త్రీలు బోధిస్తా ఉన్నారు, పురుషుని మీద ఆధిపత్యం చేస్తున్నారు. సంఘములో అన్ని జనుల యొక్క కార్యాలు, అన్ని జనుల యొక్క సిద్ధాంతాలు ప్రవేశించబడ్డాయి. అందుకే సంఘము పాడైపోయింది. క్రీస్తును బయట వచ్చేసింది. క్రీస్తు బయట ఉన్నాడు, ఆయన తలుపు తడుతున్నాడు. ఎవడైనాను ఆయన స్వరమే విని తలుపు తీసినేలా అతనితో నేనును, అతనితో నాతో కూడా అతను కలిసి భోజనము చేయడమని ఆయన ఆహ్వానం పలుకుతా ఉన్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సంఘములోకి వెళ్ళడానికి తలుపు తట్టడం లేదు, కానీ ఎవడైనా సరే ఆయన స్వరం విని ఆ సంఘములో నుంచి బయటకు వస్తాడేమని చెప్పి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సంఘములోకి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. ఆయన సంఘము బయట ఉంచింది ఆయన్ని, కానీ ఇప్పుడు ఆయన బయట ఉండి తలుపు తడుతున్నాడు. ఎవడైనా సరే నా స్వరం విని తలుపు తీసుకొని బయటకు వచ్చిన ఎడల, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, అతనితో నేనును, నాతో కూడా అతను కలిసి భోజనము. అదే పెండ్లి కుమార్తె. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. అవి ఏమాత్రము అన్యుల యొక్క స్వరమును వినవు, వాటిని వెంబడించవవి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ద్వారము దగ్గరుండి ద్వారమును తట్టుతున్నాడు. ప్రియులారా, అన్ని జనుల యొక్క సంఘాన్ని తడుతున్నాడు. ఆయన ద్వారాన్ని తడుతున్నాడు. ఇదిగో అన్ని జనుల యొక్క సంఘము, ప్రియులారా, అన్ని జనుల యొక్క సంఘములో నుండి దేవుడు తన పెండ్లి కుమార్తెను ఆయన బయటకు తీసుకుని వస్తా ఉన్నాడు. తన యొక్క స్వరముని విని ఎవరైనా సరే బయటకు వస్తే ఇదిగో అతనితో నేనును, నాతో కూడా అతను
భోజనము చేయటం, పెండ్లి విందులోకి వస్తారు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఓ ఆ సమయంలో వచ్చినటువంటి వ్యక్తి క్రీస్తు థామస్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడు మాత్రమే సంఘం యొక్క ఆచారంలో నుంచి, సంఘం యొక్క సిద్ధాంతాల్లో నుంచి, లోకములో నుంచి, క్రైస్తవ సంఘములో నుంచి బయటకు వచ్చాడు ఆయన. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చాడు, ఆయనతో కలిసి విందున ఆయన పాలుపంచుకుంటా ఉన్నాడు. విందనగా అర్థమేమిటి? వాక్యము, ఆహారము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మనసులో ఉన్న హృదయ రహస్యాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా క్రీస్తు థామస్తో బ్రహ్మం గారు పంచుకున్నాడు ఆయన. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే ఆహారము, అదే భుజించడం అంటే, అతనితో నేనును నాతో కూడా అతను కలిసి భోజనం చేయడం అంటే ఆ ఆహారాన్ని పంచుకోవడము. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈనాడు ప్రియులారా గమనించండి, దేవుడు సంఘాన్ని విడిచిపెట్టేశాడు. ఈరోజు సంఘములో దేవుడు ఉన్నటువంటి సేవకులు, పాస్టర్లు, సువార్థికులు, బోధకులు వారు ఎంత అరిచి ప్రసంగించినా, ఎన్ని కోటాలు పెట్టుకున్నా అదంతా కూడా వ్యర్థము. దేవుడు సంఘాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంఘం యొక్క ఆచారాల్లో ఆయన విడిచిపెట్టేశాడు. ఈరోజు మనము కూడా ప్రియులారా గమనించండి, పెళ్లి కుమార్తెగా ఉంటున్న మనము లోకస్తులతో కలవాల్సిన పని మనకు లేదు. వాళ్ళ యొక్క ఆచారాల్లో, వాళ్ళ యొక్క సిద్ధాంతాల్లో మనము కలవకూడదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క విధి విధానాలు అన్నీ కూడా లోక సంబంధంగానే ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళు క్రీస్తు బ్రహ్మమును నమ్మితే ప్రియులారా గమనించండి, దేవుడు వాటన్నిటిని కూడా కొట్టివేస్తాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అనంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి మీద ఏముంటుందంటే అగ్నిస్తంభం ఉంటుంది, మేఘస్తంభం ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి పాపము కూడా ఆయన దృష్టికి ఎలా కనబడుతుందంటే కెంపు వలె తెల్లగా కనబడతా ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆయన లవోదొక సంఘ కాలమును విడిచిపెట్టేశాడు. ఆయన దర్శించాడు సంఘమును. 2000 సంవత్సరాల తర్వాత ఆయన అన్ని జనుల యొక్క సంఘాన్ని దర్శించాడు. ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు ఆయన. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు ఆయన, గుడ్డి వాళ్ళకి చూపించాడు ఆయన, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు ఆయన, చనిపోయిన వారిని లేపి నడిపించాడు ఆయన. యెరూషలేమును దర్శించినప్పుడు దేవుడు ఏ కార్యమైతే చేశారో అన్ని జనులు కూడా దేవుడు దర్శించినప్పుడు అవే కార్యాలు ఆయన జరిగించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యూదులకు ఒక రకంగా, అన్ని జనులకు ఒక రకంగా ఆయన చేయలేదు. ఆయన కార్యాలు మాత్రము, ఆయన గుణలక్షణాలు మాత్రం ఒకే విధంగా ఆయన చూపించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్ని జనుల యొక్క సంఘమును దర్శించాడు ఆయన. 2000 సంవత్సరముల తర్వాత ఆయన దర్శించాడు ప్రియులారా. దర్శించినప్పుడు ఈ యొక్క అన్నిలో సంఘము ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలు చేసిన రీతిగానే ప్రియులారా గమనించండి, అదేవిధంగా ఈనాడు అన్యజనులు కూడా ఆనియడలా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విలియం మ్యారన్ బ్రహ్మని ఏమంటున్నారు? ఆయన పెళ్ళైన వాడు, ఆయనకి పిల్లలు ఉన్నారు అంటున్నారు. దేవుడు వాటన్నిటిని కొట్టిపడేశాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు యొక్క రక్తములో ఆ యొక్క రక్తపు వస్త్రాన్ని ఆయన ధరించుకున్నాడు ఆయన. ఆయన రక్తములో ఈయన యొక్క పాపములన్నీ ఎలా కనబడుతున్నాయంటే దేవునికి కెంపు వలె తెల్లగా కనబడతా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలా కనబడుతున్నాయి? ఆయన రక్తములో నుంచి ఆ పాపాలన్నీ చూచినప్పుడు అవన్నీ కూడా తెల్లగా కనబడుతున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన రక్తములో నుంచి చూచినప్పుడు దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క పాపములు కూడా, మన యొక్క దోషములు కూడా, మన యొక్క అపరాధములు కూడా క్రీస్తు బ్రహ్మ తన యొక్క రక్తము గుండా చూస్తా ఉన్నాడు ఆయన. చూచినప్పుడు ప్రియులారా, ఆయన రక్తము కూడా చూచినప్పుడు ఆయన రక్తములో మన పాపాలన్నీ కూడా ఎలా కనబడుతూ ఉన్నాయంటే తెల్లగా కనబడుతున్నాయి.
ప్రియులారా, ఒకవేళ మన రక్తములు ఆయన యొక్క రక్తములో మన పాపము చూచినప్పుడు అది పాపంగానే కనబడితే మనం ఇంకా బయటికి గెంటి వేయబడతా ఉంటాం. దేవుడు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్రమం చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి మీరు నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా చూడలేదు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం ఉండకూడదు. దేవుడు మన పాపాలు చూచినప్పుడు, మన పాపాలు ఆయన సన్నిధిలో ఆయన చూచినప్పుడు, ఆయన రక్తము కూడా చూచినప్పుడు ప్రియులారా, ఆ రక్తములో మన పాపాలు తెల్లగా కనపడాలి. ఆ విధంగా మన హృదయాలు దేవునికి సమర్పించుకోవాలి. ఆ విధంగా మన హృదయాలు దేవునికి అప్పగించుకోవాలి. ఆ విధంగా మన హృదయాలు అప్పగించుకొని ఆ వాక్యానుసారంగా జీవించాలి. మనము ఏదో క్రీస్తు బిడ్డను నమ్మేశాంలే, ఏం పర్వాలేదు, మేము నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం, పరలోకంలోకి వెళ్ళిపోతాం అంటే కుదరదు. ఇక్కడ దేవుడు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇంకా కఠినమైన శిక్ష ఉంటా ఉంది. ఇక్కడ ఇంకా కఠినమైన శిక్ష ఉంది. ఇక్కడ యూదులకి ప్రియులారా గమనించండి, వాళ్ళకి మరలా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు, కానీ అన్యజనులకు మరొక అవకాశమే లేదు. ఇక్కడ అవకాశమే లేదు. ఇక్కడ దేవుడు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే నీవు దానిని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే నీవు దాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడు నిన్ను దర్శించినప్పుడే నీవు ఆయన పట్టుకోవాలి. వాక్యంలో యెషయా గ్రంథంలో ఉంటాడు. యెషయా గ్రంథంలో రాయబడింది, ఇదిగో ఆయన సమీపంగా ఉండగానే మీరు ఆయనను వేడుకునుడి, ఆయన పట్టుకునుడి అని వాక్యంలో ఉంటుంది. ఆయనను వెదకుడి అని వాక్యం. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రక్తస్రావం గల స్త్రీ ఆయన వెదికింది. ఒక రోజున ఆమె కోసమే ఆయన ప్రాంతంలోకి వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె వెదికింది, ఆయన గురించి విన్నది, ఆయన గురించి అనేకమైన వాక్యాలు వింటుంది, కార్యాలు విన్నది ఆమె. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున ఆమె ఈ మార్గంలో వస్తే బాగుండు అనుకున్నది. ఆమె హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు ఆయన. ఆమె కోసమే ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు. దేవుడు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు. మనము ఎందుకు పనికిరాని వారము, వట్టివారము, మనము మట్టివారము, అంతలో కనబడి అంతలోనే క్షణమయ్యే బంగురము లాంటి వాడు మనం. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృప ద్వారా, ప్రేమ ద్వారా ప్రియులారా, మనల్ని ఆయన వెదికి పట్టుకున్నాడు. ఆయన వెదికి రక్షించాడు. ఆయన వెదికి ఆయన మనలను పోగు చేశాడు తన సంఘముగా. ఇందులో నుంచి కానీ నువ్వు బయటికి వెళ్ళిపోతే ఇంకెన్నడూ కూడా ఆయన కలుసుకోలేవు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అనుకోవచ్చు నేను వాక్యంలో ఉన్నానులే అనుకోవచ్చు, కానీ పనికిరాదు. నీ జీవితం ఎందుకు పనికిరాదు? నీ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే ప్రియులారా, నీ జీవితం ఎందుకు పనికిరాదు? మనం వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే, వాక్యమునకు లోబడకుండా జీవిస్తే, వాక్యము విని మళ్ళా దాన్ని పెడజాను పెడితే మన జీవితాలు ఎందుకు పనికిరావు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని వినిన వాక్యాన్ని మనం ఆ వాక్యానుసారంగా జీవించడం ప్రాముఖ్యము. వినడం ముఖ్యమే, వినడంతో పాటు జీవించడం ముఖ్యం. జీవించడము అంటే ఆచరణలో పెట్టడము. నువ్వు ఆచరించకుండా వింటే దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు వినటం వల్ల నీకు ప్రయోజనం లేదు, కానీ విన్న వాక్యాన్ని దాని ఆచరణలో పెట్టిన రోజునే మన జీవితాలు బాగుంటాయి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్యజనుల యొక్క సంఘాన్ని దేవుడు దర్శించాను. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలును దర్శించినప్పుడు ఇశ్రాయేలు దానికి సంబంధించిన సంబంధమైనటువంటి కార్యాలను అది గుర్తించడం లేదు, మేలు పొందలేకపోయింది. అన్ని జనులు దేవుడు దర్శించినప్పుడు కూడా ఈ అన్ని జనులు ఆ సంబంధమైనటువంటి కార్యాలు వెదికి పట్టుకోకుండా దేవుని ద్వారా మేలును అనుభవించకుండా ప్రియులారా కీడును అనుభవించడానికి సిద్ధపడతా ఉంది నేటి సంఘము. కనుక సంఘమును విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి మనం బయటకు వచ్చాము. మరలా అదే లోక కార్యాలు,
అదే సంఘములో ఉన్న కార్యాలు మనం చేస్తే ప్రియులారా, ఇక దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టేస్తాడు ఆయన. దానివల్ల మీ ప్రయోజనం ఉండదు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఓ ప్రభువాలు నేను ఇప్పటి వరకు నా తండ్రి 2000 సంవత్సరముల తర్వాత దేవుడు అన్ని జనుల యొక్క సంగమును దర్శించెను అనే వర్తమానం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నువ్వు ఇజ్రాయేలును దర్శించినప్పుడు ఇజ్రాయేలు ప్రభువా దాని సమాధానమైన సంగతులు అది ఎరుగుతుండిను ప్రభువా. నీవు అన్ని జనులను దర్శించినప్పుడు అన్ని జనులు కూడా ప్రభు అదే విధంగా ఉన్నారు తండ్రి. కానీ ప్రభువా ఎక్కడో ఒక అల్పమైన సంఖ్య నాయన నిన్ను గుర్తిస్తా ఉన్నది ప్రభువా. ఒక తక్కువ నాయన సంఖ్యగా ఉంటున్నది ప్రభువా. ఓ ఆ సంఖ్యలో మేము ఉన్నామని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఇది కేవలము మా విశ్వాసము ద్వారా మాత్రమే మేము నాయన చెప్పుకుంటున్నాం తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది కేవలం మా విశ్వాసం మాత్రమే ప్రభువా. ఓ నీ చిత్తం ఏమైనదో, నీ ఉద్దేశం ఏమైనదో, నీ ప్రణాళిక ఏదైతే ఉన్నదో ప్రభువా, దాని ప్రకారమే నాయన మీరు జరిగించమని మీ శ్రీలో ప్రార్థిస్తాం తండ్రి. మేము కేవలం నీ చిత్తమునకు అప్పగించుకుంటున్నాను. అన్ని విషయాలన్నీ కృపను దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను బలపరిచి ముందుకు నడిపించాలి. సమస్త ఘనత మహిమను తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్నారు ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.